హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. నిన్న ఆంధ్రప్రదేశ్‌లో ఒక 2 చోట్ల ఎంపీపీ ఎన్నికలు జరిగినియి. మండల పరిషత్ ప్రెసిడెంట్ ఎన్నికలు జరిగినియి. ఇది డైరెక్ట్‌గా ప్రజలు పాల్గొనేటువంటి ఎన్నికలు కాదు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎంపీటీసీలు, ఎంపీపీలను ఎన్నుకుంటారు. ఈ ఎన్నికలు జరిగే క్రమంలో వైసీపీ నాయకులకు, టీడీపీ నాయకులకు మధ్య గొడవలు జరిగినియి. గొడవలు జరిగిన మాట వాస్తవం. జరిగిన గొడవల మీద వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ఎక్స్ ఖాతాలో స్పందించారు. ఆయన స్పందించిందేందంటే, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం కూనీ చేయబడుతుంది. వైసీపీ ఎంపీటీసీల మీద కూటమి నాయకులు రౌడీజం చేశారు, కిడ్నాపులు చేశారు, బెదిరించారు. ఎంపీపీ ఎన్నికల్లో గెలవటం కోసం ఇష్టారాజ్యంగా వ్యవహరించారు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. కానీ రియాలిటీలో ఎవరి మీద దాడి చేశారు అంటే, నిజానికి వైసీపీలో ఒక 2 వర్గాలైనయి. కొంతమంది వైసీపీతో విభేదించి టీడీపీలో చేరారు. టీడీపీలో చేరినటువంటి ఒక ఇద్దరు ఎంపీటీసీలను వైసీపీలో కిడ్నాప్ చేశారట. ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళని విడిపించుకోవడం కోసం టీడీపీలు ప్రయత్నం చేశారట. ఆ క్రమంలో గొడవలు జరిగాయట. ఇది టీడీపీలు చెప్పే వర్షన్. వైసీపీలు ఇంకో రకంగా చెప్తారు. సరే, ఏ పార్టీ వర్షన్‌ని మనం నమ్మొద్దు. ఎవరి వర్షన్ వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. సరే, ఈ జరిగిన గొడవల్లో రియాలిటీ అనేది ఒకసారి పక్కన పెట్టేస్తే, జగన్మోహన్ రెడ్డి గారి మాటల వరకు మనం మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యం ఎప్పుడు గుర్తొచ్చింది? అసలు నిజానికి ఇవాళ ఎంపీటీసీలుగా ఉన్నవాళ్ళు, జడ్పీటీసీలుగా ఉన్నవాళ్ళు నిజంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డోళ్ళేనా? కాదు. వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది వాళ్ళని. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టెక్నికల్‌గా లోకల్ బాడీ ఎన్నికలు జరిగినాయి. కేవలం టెక్నికల్‌గా జరిగినాయి. ప్రజాస్వామ్యబద్ధంగా జరగలే. అసలు ఆ టైంలో టీడీపీ వాళ్ళు గానీ, కమ్యూనిస్టులు గానీ, కాంగ్రెస్ వాళ్ళు గానీ, బీజేపీ వాళ్ళు గానీ, జనసేన వాళ్ళు గానీ ఎవరు నామినేషన్ వేసే పరిస్థితి ఉండేది కాదు. నామినేషన్ వేస్తున్నారు అంటే వైసీపీ వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళ ఇళ్ల మీద దాడులు జరిగాయి. వాళ్ళ మీద బెదిరింపులు చేసేవాళ్ళు. చివరికి ఎవరన్నా భయపడకుండా గవర్నమెంట్ ఆఫీస్‌కి వచ్చి నామినేషన్ వేస్తా ఉంటే వాళ్ళ చేతుల్లో నుంచి నామినేషన్ పత్రాలు లాక్కొని చించేసిన సందర్భాలున్నాయి. వాళ్ళ సపోర్ట్‌గా వెళుతున్నందుకు బోండా ఉమా మీద, బుద్ధా వెంకన్న మీద పల్నాడు జిల్లాలో జరిగిన దాడి ఇప్పటికీ చాలామంది మర్చిపోలేరు. అలా దాడి చేసిన వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు వైసీపీలో. దాడి చేసినందుకు గుర్తింపుగా. అంటే ఒకప్పుడు దాడుని వైసీపీ ఎంకరేజ్ చేసింది. పార్టీగానే దాడుని ఎంకరేజ్ చేశారు వాళ్ళు. మీకు కావాలంటే కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను. జోగి రమేష్ అనేటువంటి ఒక ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళినందుకు గాను ఆయనకి మినిస్ట్రీగా ప్రమోషన్ ఇచ్చారు. కేవలం జోగి రమేష్‌కి మంత్రి పదవి రావటానికి ఉన్న కారణం చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళటమే. తర్వాత కొడాలి నాని చేత చంద్రబాబుని, వాళ్ళ కుటుంబాన్ని ఏ రకంగా తిట్టించారు. వల్లభనేని వంశీ అనేటువంటి టీడీపీ ఎమ్మెల్యేని వైసీపీ పార్టీలోకి చేర్చుకున్న తర్వాత అతని చేత చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని ఇష్టారీతిన అసెంబ్లీలో తిట్టించి, తిడుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా నవ్వారు. చివరికి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ సెక్యూరిటీలో జెడ్+ కేటగిరీలో ఉన్న చంద్రబాబు నాయుడు మీదకి అనేక మార్లు రాళ్లతో దాడులు చేపించారు. అంగళ్ళు కావచ్చు, ఇతర ఏరియాల్లో కావచ్చు. ఇవన్నీ గతంలో జరిగినాయి. అసలు ఇంకొక మాట కూడా చెప్తా. టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగితే, అంటే టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మీద దాడి జరిగితే, ఆ దాడి గురించి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే, మా వాళ్ళకి బీపీలు వచ్చాయి, అందుకే దాడులు చేశారు అని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని దాడిని సమర్థించిన పరిస్థితి. సీఎం కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఓపెన్‌గా, పబ్లిక్‌గా దాడిని సపోర్ట్ చేస్తారా? మరి ఇలాంటి జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం ఎప్పుడు గుర్తొచ్చింది? ఇవాళ అధికారం పోయిన తర్వాత ప్రజాస్వామ్యం గుర్తొచ్చిందా? ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు రప్పరప్పని సమర్థిస్తారు. సినిమా డైలాగులే కదా అని చెప్పేసి సమర్థిస్తారు. వేటకోళలతో దాడి చేస్తామంటే సమర్థిస్తారు. ఇలాంటి కల్చర్ వైసీపీ కార్యకర్తలకు నేర్పుకుంటూ, దీన్ని సమర్థించుకుంటూ, పైగా పోలీస్ అధికారిని బట్టలోడిస్తానని బెదిరిస్తూ, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే లాక్కొచ్చి మీ సంగతి చూస్తానని బెదిరిస్తూ, నేను అధికారంలోకి వస్తే 6 నెలల్లో జైల్లో పెడతానని పారిశ్రామికవేత్తలని బెదిరిస్తూ, ఇదే వైఖరితో నేను ఉంటాను, మా విధానం రప్పరప్పే అని ఇంకోవైపు సంకేతాలు ఇస్తూ
ఇంకో ఏ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం అంటే కొంత విడ్డూరంగా అనిపిస్తుంది. అంటే మాట్లాడే హక్కు జగన్కు ఉందా లేదా అనేది. నిజానికి నేనైతే వైసీపీ కార్యకర్తల మీద, వైసీపీ ఎంపీటీసీల మీద దాడి కనుక నిజంగా జరిగి ఉంటే ఖండిస్తా. దాంట్లో ఏం భిన్నాభిప్రాయం లేదు. ఎవరి మీద దాడి చేసినా ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. దాడి అనేటువంటిది కరెక్ట్ కాదు, ఖండించాల్సిందే. దాంట్లో ఏమీ మొహమాటం లేదు. ఏదో రాజకీయ పార్టీకి లొంగిపోయి ఒక దాడిని సమర్థించాల్సిన అవసరం ఒక జర్నలిస్ట్గా నాకు లేదు. దాడుల్ని ఖండిస్తా. వైసీపీలు టీడీపీల మీద చేసినా, టీడీపీలు వైసీపీల మీద చేసినా ఏ దాడిని సమర్థించాల్సిన అవసరం మనలాంటి వాళ్ళకి లేదు. కానీ దాన్ని క్వశ్చన్ చేసే రైట్ జగన్మోహన్ రెడ్డికి ఉందా అనేటువంటిది నా డౌట్. ఇప్పుడు ఎందుకంటే ఎంపీపీ ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, ఆ ఎన్నికలో పాల్గొంది ఎంపీటీసీ కాబట్టి అసలు అది ఎంపీటీసీలని ఎట్ట గుర్తింపు? ప్రజలోడితో గెలిచారేమన్నా? ప్రజలు అసలు ఎన్నికలు జరగనిచ్చారా వైసీపీ హయాంలో? కుప్పంలో పెద్దిరెడ్డి గారు కూర్చొని చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గాన్ని కొలాప్స్ చేయాలి, మొత్తం అసలు ఆయనకి బలం లేకుండా చేయాలని చెప్పేసి ఎన్ని ప్రయత్నాలు చేశారు. అక్కడ అసలు ఎవరైనా నామినేషన్ వేయించే ప్రయత్నం చేశారా? టీడీపీ వాళ్ళని అసలు ఇళ్లలో నుంచి బయటికి రానిచ్చారా? ఇలా చేసిన వాళ్ళకి ఇప్పుడు మనం నిప్పేస్తామండి. నిప్పేసిన తర్వాత ఎంతో కొంత సెగ మనకి తగిలిద్ది. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మనం నిప్పేసినప్పుడు ఆ నిప్పు సెగ మనకి తగిలిద్ది. కాబట్టి మీరేసిన నిప్పు సెగ మీకు తగులుతుంది. మీరు నేర్పిన విద్యే నీరదాక్ష. మీరు దీన్ని అలవాటు చేశారు, అది మీ మీద కూడా వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఈ ఫ్యాక్షన్ కల్చర్, ఈ అరాచకం, ఈ రప్ప కల్చర్ బంద్ చేయండి. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడండి. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినప్పుడు మీ మీద దాడులు జరిగినా మీకు సపోర్ట్గా మేము కూడా ఉంటాం. కానీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటప్పుడు మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాం, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడటం, మీ పార్టీని ప్రజాస్వామికంగా ఉంచుకోవటం చేయండి. ఇది నా అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.